హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ టెక్ బస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటంటే మరో కొత్త అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అన్బాక్సింగ్ ఏంటంటే OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z2. ఫ్రెండ్స్, ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి మెయిన్ ఐటమ్ వచ్చింది. ఈ మెయిన్ ఐటమ్ని తీసి పక్కన పెడదాం. దాని తర్వాత ఇందులో లోపల ఏమొచ్చాయో చూద్దాం. అంతా రెడ్ కలర్లోనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఛార్జ్ ఫర్ 10 minutes, ఎంజాయ్ ఫర్ 20 hours అని రాశారు. ఓకే, దీంట్లో ఏముందో చూద్దాం. సో ఓపెన్ చేసి చూస్తే ఓకే, మనకి డేటా కేబుల్ వచ్చింది. సో ఇదేంటంటే మన బిల్లు. ఓకే, పక్కన పెట్టేద్దాం ఇది కూడా. సో బాక్స్ అయితే మంచి దిట్టంగా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టి మెయిన్ ఐటెంలోకి వెళ్ళిపోద్దాం. సో ఫ్రెండ్స్, ఈ OnePlus నెక్ బ్యాండ్ చూసినట్లయితే మనకి దీన్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ రబ్బర్ ఫినిష్ లో చాలా మ్యాటి ఫినిష్ గా ఉంది. సో ఇక్కడ ఇవి చూస్తేనేమో మనకి మ్యాటి ఫినిష్ లో ఉంది ఫినిషింగ్. సో ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ బటన్స్, ఒకటి వాల్యూమ్ అప్, ఒకటి వాల్యూమ్ డౌన్. సో ఇక్కడ మధ్యలో చూస్తే మనకి పవర్ ఆఫ్ బటన్, పవర్ ఆన్ బటన్ కనబడుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇండికేటర్ కనబడుతుంది. ఏంటంటే ఈ ఇండికేటర్ మనకి ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ టోమ్స్కి వచ్చినట్టయితే ఈ టోమ్స్ మ్యాగ్నెటిక్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ మ్యాగ్నెటిక్ విడదీస్తామో ఈ OnePlus నెక్ బ్యాండ్ అనేది ఆన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నెక్ బ్యాండ్ ఆన్ అయింది కదా. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ కలిపినప్పుడు ఏంటంటే మన మ్యాగ్నెట్ కలిపినప్పుడు మన నెక్ బ్యాండ్ అనేది ఆఫ్ అయిపోయింది, పవర్ ఆఫ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూడడానికైతే చాలా సింపుల్గా, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెక్ బ్యాండ్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మన కలర్ వచ్చేసి మ్యాజిక్ బ్లాక్. మన వెయిట్ వచ్చేపాటికి ఇది ఏంటంటే 26 grams ఉంటుంది. డ్రైవర్ సైజ్ వచ్చేపాటికి 12.4 mm. సో మనకి సౌండ్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఇది మ్యాక్సిమం సౌండ్ ప్రెషర్ వచ్చేపాటికి 1 or 2 decibels ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో వాడే బ్లూటూత్ వర్షన్ ఏంటంటే బ్లూటూత్ 5.0. సో ఏంటంటే మనకి అప్ టు 10 meters వరకు మనకి కనెక్షన్ రేంజ్ అనమాట. దీనికి అప్ టు 10 meters దాకా ఉంటుంది ఫ్రెండ్స్. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేపాటికి 220 mAh, 220 mAh. బ్యాటరీ లైఫ్ వచ్చేపాటికి మనకి 30 hours వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్. 10 minutes పెట్టుకుంటే మనకి 20 hours సరిపడా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి మ్యాజిక్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇది IP55 స్వెట్ రెసిస్టెంట్ అనమాట. ఇది మనకి చెమటకి, వాటర్కి కొంచెం రెసిస్టెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంకోటి ఏంటంటే OnePlus స్మార్ట్ ఫోన్స్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా పేర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ఛార్జింగ్ చూసుకున్నట్లయితే మనకి Type-C ఉండిద్ది ఫ్రెండ్స్. సో మనం జనరల్గా యూజ్ చేసేది అంతా Type-C కాబట్టి Type-C ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన బ్లూటూత్ నెక్ బ్యాండ్ని మన మొబైల్కి కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం కనెక్ట్ చేయాలంటే ఈ 2 మ్యాగ్నెటిక్ బగ్స్ విడదీద్దాం. విడదీసిన తర్వాత ఫస్ట్ టైం కనెక్షన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక కొత్త మొబైల్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మన ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఆన్ అయింది. ఇప్పుడు మన మొబైల్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా అవైలబుల్ డివైసెస్లో మన OnePlus బుల్లెట్ వైర్లెస్ Z2 ఉంది. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఇది పేర్ అయిపోతుంది. ఇలా పేర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పైన కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదన్నా సాంగ్స్ మనకు కావాల్సిన కాల్స్ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన బ్లూటూత్ నెక్ బ్యాండ్ కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు ప్రతిసారి మనం ఇలా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పేర్ అయిపోయిన తర్వాత మనం సింపుల్గా మ్యాగ్నెట్స్ని ఇలాగా జాయింట్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఓపెన్ చేసుకుంటే మన బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఆన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏదన్నా యూట్యూబ్లో సాంగ్స్ కానీ ఏదన్నా విందాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మన బ్లూటూత్ నెక్ బ్యాండ్లో ఎంత బ్యాటరీ ఉంది అని కూడా మనకి ఇక్కడ బ్లూటూత్ ఐకాన్ పక్కన కనపడుతుంది. సో అది కూడా ఒకటి మనకి ప్లస్ ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలో ఉన్న సాంగ్స్ విందాం, ఎందుకంటే ఇందులో అయితే కాపీరైట్ ప్రాబ్లం పడదు కాబట్టి మనం ఇక్కడ నుండి ప్లే చేసుకొని విందాం. సో చూసారుగా ఫ్రెండ్స్, మ్యూజిక్ అనేది చాలా బాగా వినపడుతుంది. మనకి బేస్ కూడా చాలా బాగా వస్తుంది. డిస్టర్బెన్స్గా ఏం లేదు. మనకి ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాయిస్ కంట్రోల్ ఉంది. సో మనకి చాలా బాగా వినపడుతుంది. వాయిస్ ప్రకారంగా అయితే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది. సో ఇంతటితో ఈ అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కనబడే గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.